తెలంగాణ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. శ్రమించడమే కాదు సంబరాలు కూడా చేసుకుంటామంటూ పెద్దపల్లి జిల్లాలో మహిళా రైతులు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. సుల్తానాబాద్ మండలం పొలంలోనే కేక్ కట్ చేసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. నూతన సంవత్సరంలో రైతులకు పంటలు బాగా పండాలని, సమృద్ధిగా నీరు లభించాలని కోరుకున్నట్లు వారు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతులు ఆందోళన చేపట్టారు. బోధ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ అధికారులను రైతులు నిర్బంధించారు. వెంటనే సోయా కొనుగోలు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. దీంతో సోయా కొనుగోలు విషయంలో రైతులతో చర్చిస్తామని పలువురు అధికారులు తెలిపారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మండిపడ్డారు. కృష్ణా గోదావరి జిల్లాలో మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరంగా మార్చారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే నదీ జలాలపై అసెంబ్లీలో చర్చకు రావాలంటూ సవాల్ ఇస్తారు. రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి జగదీష్ రెడ్డికి లేదన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు, ఉప సర్పంచులకు కాంగ్రెస్ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ తరఫున గెలుపొందిన వారికి ఎమ్మెల్యే వీరంపల్లి శంకర్ సన్మానం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా నాయకులు, కార్యకర్తలు పనిచేస్తూ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. మహబూబాబాద్ జిల్లా సీతానగరం గ్రామంలో సక్కుబాయం అనే వృద్ధురాలు బావిలో పడి మృతి చెందింది. సక్కుబాయం మృతదేహాన్ని ఇంటి సమీపంలో ఉన్న బావిలో గుర్తించిన ఆమె కుమారుడు పోలీసులు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి తరలిశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.